అందరికీ నమస్కారం. హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ముందుగా డేట్ చూసుకుంటే ఏప్రిల్ 25, 2026. ఈరోజు అయితే శనివారం అండి. ఇవాళ రేపు సాధారణ సెలవులే మనకి తెలిసిందే. పోతే టాపిక్లోకి వెళ్తే చాలామంది రైతులు కూడా ఈ వారంలో ఎక్కువగా తేజాలకు సంబంధించి ఏందండి తేజ మార్కెట్ పెరిగినట్టు పెరిగి మళ్ళీ తగ్గింది, తగ్గుముఖం పట్టింది, విదేశాలకి ఎగుమతులు లేవా, లేదా ఆర్డర్లు రావట్లేదా, తేజాలు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా, లేదా ఎందుకు తగ్గింది, మళ్ళీ పెరిగే అవకాశం ఉందా అని ఎక్కువగా తేజాలకు సంబంధించే రైతులు అడుగుతాం. దానితోడు మిగతా రకాలు కూడా చూస్తే మిగతా రకాల మార్కెట్ కొద్దిగా గొప్ప కొంచెం మూమెంట్ తగ్గిన మార్కెట్ ధరలు అయితే బాగుంటున్నాయి. ఏంటి దీని గురించి ఒక వీడియో చేయండి, వీడియో ద్వారా మాకు తెలియచేయండి అని చెప్పేసి చాలామంది రైతులు కూడా, మిర్చాడికి వచ్చిన రైతులు కూడా కొంత అమ్మకానికి పెట్టి ఏసీలకి తోలటం జరిగింది. కొంతమంది రైతులు ఫోన్ల ద్వారా కామెంట్ రూపంలో రకరకాలుగా ప్రశ్నించటం, దీని గురించి ఒక వీడియో ద్వారా మీకు తెలియజేద్దామని. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ అండి. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ అనేది ఇంటర్నేషనల్. సొంత నిర్ణయాలతో కూడిన పని కాదు. కొంతమంది ఎగుమతి వ్యాపారస్తుల్ని, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్కి మన సప్లై చేసే వ్యాపారస్తుల్ని కలిసి వాళ్ళ దగ్గర సమాచారాన్ని సేకరించి నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు రైతు సోదరులకి వీడియో చూస్తున్నప్పుడే సెలవైనా సరే మీకోసం కొంత సమాచారాన్ని సేకరించి చదువుతానంటే మీ సపోర్టు నాకు ఎంతో అవసరం. వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉండదు, అప్డేట్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుందండి. అప్డేట్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు వస్తుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే తేజ మార్కెట్ సంబంధించి మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకు కాకుండా విదేశాలకి, అది చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇతరత్ర శ్రీలంక, కొలంబియా, ఈ దేశాలకి ప్రజెంటు పెద్దగా ఎక్స్పోర్ట్ లేదండి. విదేశాలకి ఎక్స్పోర్టు ఉంటేనే తేజ మార్కెట్ మూవ్మెంట్ బాగుంటుంది. చాలామంది రైతులు కూడా ఇదే అన్నారు. విదేశాలకి ఎక్స్పోర్ట్ లేకపోవటం వల్లనైనా మూవ్మెంట్ తగ్గింది, సేల్స్ అంతగా లేదు. సేల్స్ మళ్ళీ విదేశాలకి ఎక్స్పోర్ట్ వస్తుందా అని అడగడం జరిగిందండి. వ్యాపారస్తుల్ని సంప్రదించినప్పుడు వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు. చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇతర దేశాలకి పెద్దగా మూమెంట్ లేదండి. 20,000 పైన వాళ్ళు ఖరీదులు అనేది వద్దంటున్నారు. 20,000 లోపలైతే ఖరీదులు చేయమంటున్నారు. ఇక్కడ చూస్తే ఇచ్చే పరిస్థితి లేదు. కొంత అది కూడా 20,000 మార్కెట్ కాసుకొని ఉండటం కూడా కొంత స్టాకిస్టులు, మన రాష్ట్రంలోనే స్టాకిస్ట్ అనేవాళ్ళు వాళ్ళు కొనబట్టి ఈ మార్కెట్ కూడా కొంత ఉందని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరిగింది. ఒకవేళ విదేశాలకి మళ్ళీ ఆర్డర్లు వస్తే మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుందంటే అవునండి. క్వాలిటీలు కనుక ఉంటే కనుక క్వాలిటీ ఉన్న మిర్చికి మార్కెట్ బాగానే ఉంటుంది అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇవాళ 1,00,000 వచ్చినా, 50,000 టిక్కులు వచ్చినా, 80,000 వచ్చినా దాంట్లో సగం అంటే 50కి 50 తేజాల మార్కెట్లు ఎక్కువ కనపడుతున్నాయి. మిగతా ఇతరత్ర రకాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చికి మార్కెట్ ఉంటుంది. ముందు రోజుల్లో కూడా ఇప్పటికే కొన్ని ఆయిల్ కంపెనీలు గుంటూరు మార్కెట్ వైపు చూడటం జరిగింది. ఎందుకంటే ఆయిల్ కంపెనీలు కొంచెం తక్కువ సైజు రకాలు మార్కెట్ అందుబాటులోకి వస్తే వాళ్ళు కూడా ఖరీదులు చేద్దామని ఉండడం జరిగిందండి. మళ్ళీ ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వస్తే కనుక విదేశాలకి మార్కెట్, తేజ మార్కెట్ బాగుండే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగిందండి. వాస్తవం ఇది. ఇంకా పోతే చాలామంది రైతులు కూడా ఇంకా మిగతా ఇతరత్ర అటు నాటు రకాలకు సంబంధించి 334 సూపర్ 10 ఆ రకాలు, అటు డీడీలు, సీడ్ రకాలు DD 341 ఇవి, బ్యాడిగి రకాలు, వీటి మార్కెట్ ఇటు క్రేజ్ అయితే తగ్గలేదండి. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు సగం విస్తీర్ణ పడిపోతే ఆ సగంలో కూడా 50-60% తేజాలుంటే మిత్రత్ర ఇప్పుడు నేను చెప్పిన నాటు రకాలు కానీ, సీడ్ రకాలు కానీ, బ్యాడిగి రకాలు కానీ మిగతా మొత్తం కలిపి ఇవన్నీ కూడా షార్టేజ్ రకాలు.
మార్కెట్లో. ఇందాక చెప్పిన విధంగా బ్యాడిగి రకాలు కూడా మార్కెట్ తగ్గితే ఆయిల్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు దాకా ఈ రేట్ల మీద కొనలేమని చెప్పి అన్నారు. కొద్దిగా మూమెంట్ తగ్గితే వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి అట్లా లేదు, రివర్స్లో ఉంది. మార్కెట్ ఇప్పటికి కూడా 20,000 పైన చూస్తుంది. 17,000 లోపు అటు నాటు రకాలు కానీ బ్యాడిగి రకాలు కానీ సీడ్ రకాలు కానీ మిరగాయలు లేవండి. 15,000 లోపు మిరగాయలు ఈ సీడ్ రకాలు బ్యాడిగి రకాలు మార్కెట్లో లేవు. అన్నీ కూడా 17,000 పైన అయితేనే కొంటున్నారు, వ్యాపారస్తులు కొంటున్నారు. అయినా కానీ ఎందుకంటే దానితో ఈ సీడ్ రకాలు కూడా ఇప్పుడున్న టైం చూస్తే ఇంటర్నేషనల్ పరంగా అటు సాస్ కంపెనీలు మసాలా కంపెనీలకి ఆల్రెడీ పెద్ద మొత్తంలో కూడా మంచి డీలక్స్ క్వాలిటీలు ఆల్రెడీ కొన్ని స్టాకులు పెట్టారు. సర్వే ప్రకారం వాళ్ళు కూడా ఒక సర్వే నిర్వహించి సరుకు ఎంత శాతం ఉంది, ఎంతవరకు వస్తుంది, క్వాలిటీలు ఉంటాయా లేవా, క్వాలిటీ లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పేసి క్వాలిటీ ఉన్న మిర్చి ఎన్నుకొని క్వాలిటీ ఉన్న మిర్చికి అందుకని మార్కెట్ 20,000కి అనేది ఈ నాటు రకాలు బ్యాడిగి రకాలు సీడ్ రకాలు మార్కెట్ అయితే తగ్గే పరిస్థితి కూడా లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే కొంత ముందాడేసిన తోటలు పోవటం వల్ల లేటుగా వేయటం వల్ల నవంబర్లో వేయడం వల్ల ఇప్పుడు ఫస్ట్ కోతలు అయిపోయి 2 కోతలతో వస్తున్నాయి. కొద్ది క్వాలిటీ ఉండటం వల్ల వాటి క్రేజీ ఉంది. దానితో పచ్చళ్ళ సీజను పచ్చళ్ళు కూడా మన దేశంలో ఇతర రాష్ట్రాలకు కాకుండా ఇతర రాష్ట్రాలు కాకుండా ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి సాస్ కంపెనీకి సంబంధించి కానీ ఇటు పచ్చళ్ళ కంపెనీలు అటువైపు మగ్గు చూపటంతో వాటికి డిమాండ్ ఉండడంతో ఈ పచ్చళ్ళు సీజను దానితోడు ఈ మసాలా కంపెనీ వాళ్ళు సాస్ కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ వ్యాపారస్తులు సర్వే చేసి ఇంకా కొద్దో గొప్ప వచ్చే టైం ఉంది కాబట్టి అందుకని వీటికి డిమాండ్ అనేది మార్కెట్లో క్రేజీ దగ్గర. ఇవాళ తాలు కూడా 14-15 జరుగుతుందండి. సీడ్ తాలు 14-15 దాకా సీడ్ తాలు జరుగుతుంది. మంచి డిమాండ్ ఉంది సీడ్ రకాలకు కానీ నాటు రకాలకు కూడా. 334 సూపర్ డిజైన్ కూడా మార్కెట్లో షార్టేజ్. ఆ షార్టేజ్ వల్లనే క్లాసిక్ రకాలకి టాప్ గన్ రకాలకి ఇవి డిమాండ్ 20,000కు ఇవి కూడా 20,000 పైనే ఉన్నాయి. క్లాసిక్ 20,000 21,000 జరుగుతుంది నాటు రకాల మార్కెట్లో లేకపోవటం వల్ల. టాప్ గన్ కూడా ఇదే పొజిషను. ఎందుకంటే వీటి క్రేజ్ అనేది పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే రైతులు కూడా నాతో ఉండి ఈ సంవత్సరం మార్కెట్ బాగుందండి, అందుకనే మేము కూడా కొంత పెట్టుబడి పెట్టాం. మళ్ళీ ఒక 5 క్వింటాలు దిగినా ₹1,00,000 వస్తాయి. ఒక 20,000 25,000 పెట్టుబడి పోయినా ఒక 70,000 మిగులుతాయి అని చెప్పి మళ్ళీ నీళ్లు పెట్టి బలం మందులు వేసి పురుగు మందులు వాడి తీసుకొస్తున్నాం అని కొంతమంది కర్నూలు వైపు రైతులు ప్రకాశం వైపు రైతులను కూడా కనుక్కుంటే ఇంకొక కోత కూడా వచ్చే అవకాశం ఉంది. మే నెల యార్డుకి సెలవులు ఇచ్చిన దాకా వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. అందుకని వీటి క్రేజ్ అయితే తగ్గల. సగం తేజాలు అయితే మార్కెట్లో తేజాలు కానీ ఆరుమూర్లు కానీ షార్కులు అయితే సగానికి సగం ఇతరత్ర మొత్తం రకాలు బ్యాడిగి రకాలు నాటు రకాలు ఇవి కాబట్టి ఇవి షార్టేజ్ కాబట్టి ఇప్పుడున్న అవసరం కొద్ది సీడ్ రకాలు మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో. విదేశాలకు కూడా పచ్చళ్ళ ఎక్స్పోర్టు. మన దేశంలోనే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ రెసిడెన్షియల్ కాలేజీసు వీటన్నిటికి కూడా ఈ పచ్చళ్ళు కారం మసాలాలు వీటన్నీ అవసరం కాబట్టి వీటి క్రేజ్ అయితే ఇప్పుడు కూడా 17,000కు లోబడి అమ్మకాలు కానీ కొనటం కానీ 17,000 పైనే 21,000 22,000 దాకా దేశవాళీ 341 డీడీలు కూడా 21,000 క్రేజీ దగ్గర. క్వాలిటీ ఉన్న మిర్చికి సీడ్ రకాలు కానీ నాటు రకాలు కానీ బ్యాడీ రకాలు కానీ మార్కెట్ అయితే క్వాలిటీ ఉంటే మే నెల సెలవులు ఇచ్చిన దాకా తగ్గే అవకాశాలు లేవండి. తేజ మార్కెట్ మాత్రం మళ్ళీ ఎందుకంటే కొంతమంది రైతులు అడిగారు కూడా యుద్ధ వాతావరణం అటు ఇరాన్ దేశాలలో అరబ్ కంట్రీస్లో యుద్ధ వాతావరణం సందర్భంగా ఎక్స్పోర్ట్ లేక ఇట్లా మార్కెట్ తేజ మార్కెట్. ఎందుకంటే ఇంటర్నేషనల్గా తేజ మార్కెట్ ఒకప్పుడు కింగ్ ఆఫ్ ది కింగ్ ఏదంటే తేజ అంటాం. ఆ తేజ అక్కడ సప్లై లేకపోవటం వల్ల మార్కెట్ మూవ్మెంట్ తగ్గిందా అని చెప్పేసి అంటాం. అవునండి, వాతావరణం యుద్ధ వాతావరణమే కాదు విదేశాల్లో కూడా కొంత స్తంభించింది ఎక్స్పోర్ట్ అనేది. కొద్దో గొప్ప అరాకొర జరుగుతుంది. ఎప్పుడైతే వస్తువు తయారు చేయటం కాదు వస్తువు కూడా సేల్స్ ఎగుమతులు అవుతుంటేనే దానికి వాల్యూ వస్తుంది. అది ఏదైనా కావచ్చు, మిర్చి కావచ్చు, ఇతరత్ర సప్లై కావచ్చు. టోటల్గా వ్యాపారస్తులు మాత్రం మళ్ళీ మార్కెట్లు అనేది ఇప్పుడు ఆయిల్ కంపెనీలు
లైన్లోకి వస్తే మళ్ళీ మూవ్మెంట్ పెరిగే అవకాశం ఉందండి. విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ వస్తే కనుక మళ్ళీ తేజాకి మూవ్మెంట్ వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇదండి వాళ్ళ వ్యాపారస్తుల దగ్గర మేము సమాచారం సేకరించి మీకు తెలియజేస్తాను. రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.